నమస్తే, వెల్కమ్ టు తక్ష్ మీడియా. మనతో పాటు ఈరోజు నరసింహ గారు ఉన్నారు. మనకి ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, ఈ కోవా బన్ మీద కావచ్చు, లేదంటే రకరకాల ఫుడ్ ప్రోడక్ట్స్ మీద చాలా మనకి అలిగేషన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఇది ఒక స్కామ్ అని చెప్పేసి, లేదంటే దానివల్ల ఆ ఫుడ్ ప్రోడక్ట్స్ వల్ల కూడా చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ అనేవి బాడీలోకి వెళ్తున్నాయి. అవి హార్మ్ఫుల్, మన బాడీని కూడా హార్మ్ఫుల్ చేస్తున్నాయి అని చెప్పేసి వింటూ ఉన్నాం. సో దీనిపైన ఈరోజు మనం చర్చిద్దాం నరసింహ గారితో. హలో సార్, నమస్తే. నమస్తే అండి. యా రైట్. సో అందరికీ తెలిసిందే, కోవా బన్ మీద మనకు చాలా ఇష్యూస్ ఇప్పుడు చూస్తున్నాం. అంటే అది ఒక ప్యూరెస్ట్ ప్లేస్ లో, ఒక మనము ట్రెడిషన్ అని వింటున్న ప్లేస్ లోంచి అది తీసుకుంటున్నాం కాబట్టి దాని మీద ఇంకా ఎక్కువ అలిగేషన్స్ వస్తున్నాయి. లైక్ హిందూస్ మీద ఇదేదో స్కామ్ అని చెప్పేసి అలా. సో దీనిపైన మీరు ఏం చెప్తారు అసలు? బేసిక్ గా అంటే స్టార్ట్ అయినది, మీరు ఒకసారి ఇష్యూ స్టార్ట్ అయింది చూస్తే, ఫస్ట్ ఒక మీడియా అతను వెళ్ళి అసలు అంత తక్కువ రేట్కి కోవా అండ్ బన్ కాంబినేషన్ ఎలా అమ్ముతున్నారు, ఎందుకంటే నార్మల్ గా మన బేసిక్ ఇంట్లో చేస్తేనే మనకి 10 రూపీస్ దాటిపోతుంది, అలాంటి కోవా ప్లస్ బన్ కలిసి 10 రూపీస్కి ఎలా ఇస్తున్నారు అని ఒక డౌట్ ఫస్ట్ రైజ్ చేశారు. చేసి తర్వాత దాన్ని పొడిగిస్తూ వేరే వాళ్ళు కూడా వెళ్ళి అసలు నువ్వు నిజంగా క్వాలిటీ ఉంటే నువ్వే తిని చూపి అని చెప్పి వెండని అడగడము. అది అక్కడ వరకు ఆగుతుందేమో అనుకున్నాము, లేదంటే అది ఫుడ్ అడల్టరేషన్ వైపు వెళ్తుంది అనుకున్నాం, కానీ దానికి మళ్ళీ కొంచెం రిలీజియస్ రంగు కూడా కలవడం జరిగింది. సో ఇప్పుడు చాలా మంది, నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా సరే కోవా బన్ తిన్నాం మానేయాలి మనము, ఎందుకంటే అది మన ఫుడ్ కాదు, సో ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్ అని చెప్పి. అంటే ఒక ఫుడ్డీగా నేను చిన్నప్పటి నుంచి ఆలోచిస్తే దట్ వాజ్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫుడ్ ఐటమ్స్ వెన్ వీ వర్ ఇన్ కర్నూల్. సో వీ నెవర్ థాట్ వేర్ ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్, అది క్వాలిటీ బాగుందా, ఫ్రెష్ గా ఉందా, టేస్ట్ బాగుందని ఆలోచించాం బేసిక్ గా. ఎందుకంటే ఇప్పుడు మనము రిలీజియన్ ప్రకారం ఆలోచిస్తే సగం ఫుడ్స్ అసలు హైదరాబాద్ లో తినలేం మనం. రిలీజియస్ వైజ్ గా ఇప్పటికి చాలా వాటిలో చాలా మంది తినరు అసలు. ఆ రిలీజియన్ వాళ్ళు ఏమన్నా బిర్యానీస్ ఏమన్నా చేసినా, ఫుడ్ ఏమన్నా పెట్టినా కానీ రెస్టారెంట్స్ దే అవాయిడ్, దే డోంట్, దే సే దట్ మేము వెళ్ళము అని. అవును అవును, కరెక్ట్. సో నా ఉద్దేశం అయితే, నేను ఫుడ్ ని ఫుడ్ లాగా చూసి, అది క్వాలిటీ బాగాలేదు, క్వాలిటీ బాగుంది, మన హార్మ్ఫుల్ హార్మ్లెస్, టేస్ట్ బాగాలేదు, టేస్ట్ బాగుంది, అంతవరకు ఆలోచించి ఎంజాయ్ చేస్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని ఒక ఉద్దేశం బేసికల్లీ. సో నిజంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అలిగేషన్ ఏంటంటే, ఆ బన్లు కోవాలో సమ్ ఎడిక్టివ్ ఏదో కలుపుతున్నారు, దానివల్ల పిల్లలు ఎడిక్ట్ అవుతున్నారు, మళ్ళీ మళ్ళీ కొంటున్నారు, ఎడిక్ట్ అవ్వడం మంచిది కాదు అనేది. ఇది ఆల్వేస్ గ్యారంటీడ్. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే కొన్ని ఏళ్ల క్రితము స్కూల్ బయట దొరికే చాక్లెట్స్ కూడా డ్రగ్స్ కలుపుతున్నారని కూడా కొన్ని ఎలిగేషన్స్ వచ్చాయి, ఐస్ క్రీమ్స్ లో కానీ వాటిలో కానీ. అలాగే కొన్ని పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీస్ కూడా కొన్ని ఎడిక్టివ్స్ కలుపుతున్నారు, అందుకే వాళ్ళు చాక్లెట్స్ అంటే పిల్లలు ఎగబడి తింటారని కొన్ని ఫారిన్ కంట్రీస్ కూడా ఆ పెద్ద కంపెనీస్ ప్రొడక్ట్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. అలిగేషన్స్ ఉన్నాయి. అన్నిటికంటే పెద్ద ఎడిక్టివ్ మనం రోజు తినేది షుగర్ అలా అనుకుంటే. షుగర్ తో చాలా మంది, అందుకే చూస్తే పిల్లలకి స్వీట్స్ అనేవి ఒక రకంగా ఎడిక్టివ్ గా తినేస్తూ ఉంటారు. సో ఒక్కసారి దీన్ని ఆలోచిస్తే ఫుడ్ అడల్టరేషన్ అండ్ హార్మ్ఫుల్ థింగ్ గురించి ఆలోచిస్తేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే మన బ్రెయిన్స్ పాడు చేసుకోకుండా, అట్లీస్ట్ ఇప్పుడు ఆ బన్ను కోవా నిజంగా ఫ్రెష్గా ఉండి హైజీనిక్గా తయారు చేసి పిల్లలు దాన్ని ఇష్టపడి తింటూ ఉంటే దట్ ఈస్ నో ప్రాబ్లం. కానీ దాంట్లో హైజీన్ లేదు, ఫ్రెష్నెస్ లేదు, దాంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా క్వాలిటీ ఇంగ్రీడియంట్స్ కాదు, అసలు కొన్నిసార్లు పాలే కాకుండా వేరే కెమికల్స్ ఏదో వాడి చేస్తున్నారు అనుకుంటే దట్ ఈస్ ఆల్వేస్ హార్మ్ఫుల్. సో అంతవరకు చూస్తేనే బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అనవసరంగా లోతుగా వెళ్ళి అనవసరమైన స్థాయిలోకి వెళ్ళకుండా దట్ వుడ్ బి అ బెటర్ థింగ్. మన దాని ఫుడ్ క్వాలిటీ ప్రకారం మాట్లాడితేనే. ఇది ఎప్పటి నుంచి చేస్తున్నాడు అంటారు వాళ్ళు అసలు అక్కడ? అది బట్ ఎప్పుడు కూడా ఫుడ్ పాయిజన్ ఇష్యూస్ రాలేదేమో కదా దాంట్లో? రాలేదు, కంప్లైంట్స్ రాలేదు. కాకపోతే మరి అది ఆ ఫస్ట్ వెళ్ళిన వీడియో ఎందుకు వెళ్ళిందో తెలియదు. కానీ నేను అదే అంటాను, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిన్న పేరెంట్స్, ఎవరు పిల్లల పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు ఒక 1-2 years పిల్లలు తింటున్నారు అనుకోండి, ఎలాంటి హామ్ జరగలేదు అనుకుంటే నాకు తెలిసినంత వరకు అది కొంచెం హైజీనిక్ గా చేసాడేమో. ఇప్పుడు అలా అనుకుంటే 10 రూపాయలకి ఎలా ఇస్తారు అని కొన్ని మాల్స్ లో 100 రూపాయల షర్ట్ కూడా 30 రూపాయలకి ఇచ్చేస్తూ ఉంటాడు. అదే అది కుట్టడానికే మనకి బయట 100 రూపాయలు అవుతుంది కదా, ఎలా ఇస్తున్నాడు అనుకుంటాం. సో కొన్ని రెస్టారెంట్స్ లో మీ ఎంత తినండి అన్లిమిటెడ్ బఫే 300కి పెట్టేస్తా అంటారు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఓచర్లు ఇచ్చి మరీ అక్కడ పంపిస్తారు ఫ్రైడేస్ అండ్ మండేస్ రోజు. మరి వీటిని కూడా ప్రశ్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో పెద్ద మహమ్మారి ఏమైనా ఉందా అంటే ఫుడ్ అడల్టరేషన్, ఆహార కల్తీ అనేది చాలా పెద్ద. ఇప్పుడు మీరు అనుకుంటే చాలా పెద్ద పెద్ద మండీస్ మీద రైడ్స్ జరిగాయి, బిర్యానీ సెంటర్స్ మీద రైడ్స్ జరిగాయి, బ్రాండ్స్ వాటి మీద కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ట్రస్టిఫైడ్ లాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా దే ఆర్ యాక్చువల్లీ టెల్లింగ్ అవుట్, మీరు రోజు తాగే పాలలో కూడా కెమికల్స్ ఉన్నాయని. సో ఈ విధంగా ఆలోచిస్తే ఫుడ్ అడల్టరేషన్ కి మతం లేదు, ఓన్లీ ప్రాఫిట్ గురించి ఆలోచించి అడల్టరేషన్ చేస్తున్నారు. సో
యాజ్ ఏ పర్సన్ ఒక ఫుడ్గా నేను ఆలోచించేది ఏంటంటే నేను తినే ఫుడ్ హార్మ్లెస్గా ఉందా, హైజీనిక్గా ఉందా, క్వాలిటేటివ్గా ఉందా లేదా. అది ఎవరు తయారు చేసినా ప్రాపర్గా తయారు చేయాల్సిన క్వాలిటీతో తయారు చేసి ఐఎమ్ హ్యాపీ. రైట్. యా. సో ఇప్పుడు దీన్ని తీసుకుంటే దీంట్లో అయితే ఇది ఏమి ఇష్యూస్ అయినా నిజంగానే కలపలేదు అని అంటారు. అది ఇంకా తెలియదు మనకి. యాక్చువల్లీ ఎలిగేషన్స్ హ్యావ్ టు బి ప్రూవ్డ్. మీరు అన్నారు ఎలిగేషన్స్ అని, సో అవి ప్రూవ్ అయ్యేంత వరకు మనకి గ్యారంటీ లేదు. కానీ అలా నిజంగా కలిపి ఉంటే మాత్రం శిక్షారుడే. అది ఎవరైనా తనే ఖచ్చితంగా శిక్ష పడాల్సింది. అది ఎలాగో ఫుడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెఫినెట్లీ ఎందుకంటే టెస్ట్ కూడా తీసుకెళ్లారన్నారు కదా, డెఫినెట్ గా బయటపడితే మాత్రం ఆటోమేటిక్ గా శిక్ష పడుతుంది. ఎందుకంటే లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. కరెక్ట్. యా, మీరు అన్నట్టు ఇప్పుడు రిలీజియస్ పరంగా చూసుకుంటే మన దగ్గర కూడా చాలా ఫుడ్ ఐటమ్స్ మీద ఇందాక మనం మాట్లాడుకున్నట్టు బిర్యానీస్ వీటి మీద కూడా ఎలిగేషన్స్ చాలా మనం వింటున్నాం, అయినా కానీ తినడం కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు హైదరాబాద్ అనగానే ఫస్ట్ ఇండియా మొత్తం మీద గుర్తొచ్చేది ఏంటండి? బిర్యానీ. తర్వాత ఇరానీ చాయ్. పేరులోనే బిర్యానీ చాయ్. అసలు మనం ఉల్లిపాయ వాడతాము, ఎక్సెప్ట్ బ్రాహ్మిన్స్ అండ్ జైన్స్ ఉల్లిపాయలు ఎక్కువ. ఉల్లిపాయ వచ్చింది ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇప్పుడు నేను ఉల్లిపాయ వాడకూడదు అంటే సగం మందికి వండడం తెలియదు. ఆలు వచ్చింది మన వీళ్ళు యూరోపియన్స్ వస్తూ ఆలు తెచ్చుకున్నారు వాళ్ళు. ఆలు అందుకే మనకి బంగాళాదుంప అంటారు, ఎందుకంటే వాళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు బెంగాల్లో పండించుకున్నారు. అందుకే మనకి బెంగాల్ దుంప అని వచ్చింది పేరు. అది ఇప్పుడు ఆలు వాడకూడదు ఎందుకంటే యూరోప్ వాళ్ళు నాకు ఇష్టం లేదంటే సగం మందికి వంట తెలియదు రాదు. సో వీ హ్యావ్ కమ్ టు ఎ ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్. నేను మళ్ళీ 600 ఏళ్ళు బ్యాక్ వెళ్తాను అంటే కుదరదు, ఎందుకంటే మనం ఆల్రెడీ హెట్రోజీనియస్ అయిపోయాం. ఒక కాస్మోపాలిటన్ లో బతుకుతున్నాం కాబట్టి దాని అంత దూరం ఆలోచించాల్సిన అవసరం లేకుండా హైజీనిక్ గా ఉందా, మా పిల్లలకు ఆరోగ్యకరంగా ఉందా, ఫుడ్ టేస్టీగా ఉందా, ఎక్స్పైరీ అవ్వకుండా నీట్ గా చక్కగా అది టేస్టీగా ఉంటే ఫ్రెష్ గా ఉంటే చాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ ద ఒపీనియన్స్. ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్ మోర్ అప్డేట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.